మంత్రి రావడం, అక్కడ తనిఖీలు చేయడం, మూయించడం అన్నీ అయిపోయాయి. సో అదే ఫార్ములాని ఇక్కడ ఏపీలో కూడా ల్యాండ్ చేశారు. ఇప్పుడు నాకేంటంటే దానికి దీనికి ఏమన్నా లింక్ ఉందా, ఈ నకిలీ మద్యం, ఈ కల్తీ మద్యం వ్యవహారానికి, ఆఫ్రికా మద్యానికి? ఎందుకంటే అఫ్కోర్స్ అది లిక్కర్ మాఫియా, అది పెద్ద కుంభకోణం అనుకోండి, వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ స్కామ్స్ ఎవర్. మీరు అన్నది కరెక్టే సార్. ఇప్పుడు ఆఫ్రికా ఖండంలో ఆ కామెరూన్ అనే దేశంలో 2013 నుంచే వీళ్ళు ఈ వ్యాపారాలు చేస్తున్నారు అనేది నేను కూడా మీడియాలో చూసింది. అంటే అక్కడ వీళ్ళది ఒక తారాస్థాయికి చేరిపోయింది. వ్యాపారము వ్యవహారం అంతా ఏ స్థాయిలో అంటే సాధారణమైనటువంటి ప్రజలకి సాచెట్ల రూపంలో కూడా అందించేంత స్థాయికి చేరిపోయింది. ఇదేదో కార్పొరేట్ శక్తుల కుట్ర, మేము సాధారణ ప్రజలకి తక్కువ రేటుకి ఇస్తుంటే ఇట్లా మా మీద దాడి చేస్తున్నారని ఆ రెడ్డిస్ ఇండస్ట్రీస్ ప్రకటన కూడా చేసినట్టుగా నేను చదివాను. సమస్య ఏందనంటే ఇప్పుడు అక్కడ వాళ్ళకి ఇక్కడ వాళ్ళకి సంబంధం ఉందా లేదా అని అంటే, అక్కడ వాళ్ళకి ఇక్కడ వాళ్ళకి సంబంధం ఉందనే విషయం ఈ రోజు A1 జనార్దన్ రావు అక్కడి నుంచే వచ్చింది. ముంబై మీదుగా గన్నవరంలో వచ్చి ఆయన ఆఫ్రికా ఖండం నుంచే వచ్చింది. కానీ అతని కాన్ఫిడెన్స్ నాకు ముచ్చటేసిందండి. అంటే ఇక్కడ ఇంత జరుగుతోంది వ్యవహారం, అతను రైట్ రాయల్గా అక్కడి నుంచి నేరుగా వచ్చి గన్నవరం ఎయిర్పోర్ట్లో దిగి. అవును, ఇప్పుడు ఆయన కాన్ఫిడెన్స్ తో వచ్చాడా అనివార్యం వచ్చాడా అనేది నాకు తెలియదు. అంటే పోలీసుల ఒత్తిడి భరించలేక వచ్చి లొంగిపోదాం అన్నటువంటి ఉద్దేశంతో వచ్చాడా, గత 2-3 రోజులుగా అతను లొంగిపోతాడని చెప్పి చర్చ కూడా జరుగుతోందని కూడా విన్నాను నేను. అంటే ఇది కారణాలు ఏమైనప్పటికీ ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి సార్ రిషి గారు. అసలు మీరు అధికారులు, ఇప్పుడు శ్రీనివాసరావు గారు చాలా కీలకమైనటువంటి అంశాలని ప్రస్తావన చేశారు. రజనీ గారు కూడా అదే యాంగిల్లో ఈరోజు ఈ రాష్ట్రాన్ని ప్రజల్ని ఏ రకంగా కాపాడుకోవాలి, లేదా ప్రశ్నించే శక్తుల మీద దాడులు పెరిగిపోయే ప్రమాదకరమైనటువంటి పరిస్థితి వస్తుందని వాళ్ళిద్దరూ ఒక రకమైనటువంటి యాంగిల్లో ఒక ఆందోళన కూడా వ్యక్తం చేశారు. అది 100% సరైందని నేను అనుకుంటున్నా. విద్యాసాగర్ గారు కూడా నాకు మంచి మిత్రుడే, చాలా కాలంగా తెలుసు. ఆయన కూడా ఇంకొక యాంగిల్లో ప్రజెంట్ చేశారు. నేను ఇక్కడ సూటిగా చెప్పదలుచుకున్నటువంటి విషయం ఏంటంటే, ఇదేదో అధికారుల లోపంగానో లేదా అధికారులందరూ ఒక కూటమిగా తయారయ్యి వాళ్ళు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళ మాట వినకుండా ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళకు లేదో ఈ తప్పులు చేసేటువంటి వాళ్ళకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్నటువంటి చర్చ చాలా బలంగా అనేక రోజులుగా జరుగుతోంది. నేను అనేది ఇక్కడ ఉన్నటువంటి కూటమి ఎమ్మెల్యేలా లేకపోతే ఇంకొక ఎమ్మెల్యేనా, ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి 175 మంది ఎమ్మెల్యేల్లో ఏ ఎమ్మెల్యేకి లిక్కర్ షాపుల నుంచి కమిషన్ పోవడం లేదో చెప్పనండి. ఈ రోజు ప్రతి ఎమ్మెల్యే లెక్కగట్టి, మరి గతంలో ఒక వారానికో నెలకో ఇంత డబ్బులు ఇవ్వాలన్నటువంటి ఒక పద్ధతి ఉండేది. ఇప్పుడు అట్లా కాదు. కౌంటర్ లో ఎంత వ్యాపారం జరుగుతుందో ఆ వ్యాపారం ఎంత అయిందనే విషయం సాయంత్రానికి. అధికారులందరూ కాదన్నారు. సరే, అధికారులందరూ కాదు, ఎందుకంటే అధికారులంతా అయితే వ్యవస్థ కొలాప్స్ అయిపోతుంది. ఎవరో కొందరు. అలాగే 175 మంది ఎమ్మెల్యేలు అంటే అందులో ముఖ్యమంత్రి ఉన్నారు, డిప్యూటీ సీఎం ఉన్నారు. నేనైతే అనేది చెప్పాలి అని అంటున్నా. నేను ముఖ్యమంత్రి అయినా, ఉప ముఖ్యమంత్రి అయినా, లేదా హోమ్ మినిస్టర్ అయినా, ఇంకొకరైనా 175 మంది వీళ్ళందరూ భాగమే కదా. ఎవరికి చేరడం నేను నాకు తెలిసినటువంటి విద్యాసాగర్ గారు ఏంటి పాయింట్ ఆఫ్ అబ్జెక్షన్ కాదు సార్ రిషి గారు. ఒక నిమిషం, విద్యాసాగర్ గారు హీ రైజ్డ్ హ్యాండ్. విద్యాసాగర్ గారు క్విక్ అబ్జెక్షన్. ఇప్పుడు మనము నేనేమన్నాను ఇందాక, అధికారులు అంటే ఎవరు నిజాయితీగా ఉన్న అధికారులు లేకపోతే తప్పు చేయని అధికారులు, మనం మొత్తం వ్యవస్థను ఒక చేస్తే అది డిమోరలైజ్ అవుతారు. మీరు 175 మంది ఎమ్మెల్యేలను కలవడం తప్పది. ఎవడైతే చేస్తున్నాడో వాళ్ళను మీరు ఫోకస్ పెట్టండి. తప్పేం కాదు, అది ఏ పార్టీ ఉన్నా సరే తప్పేం కాదు. మీరు మొత్తం వ్యవస్థనే తీసుకొస్తారంటే ఇప్పుడు వ్యవస్థను తప్పు పట్టుకుంటా పోతే